నా తోటి శిష్య భక్తాదులకు నమస్కారములు. మరియు బొమ్మం బాబా శిష్య భక్తాదులందరికీ నమస్కారములు. ఈరోజు నేను మన శిష్య భక్తాదులకు మరియు నూతనంగా అంటే కొత్తగా ఇప్పుడు దీక్షా కంకణాలు కట్టుకున్న వారందరికీ ఒక విషయాన్ని నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేంటంటే ముఖ్యంగా కొత్తగా కంకణాలు అంటే బొమ్మం బాబా దీక్ష ప్రదానం తీసుకున్న వారికి కొన్ని విషయాలు తెలియవు. అయితే కొంతమంది వేరే వాళ్ళని అడిగితే ఏమనుకుంటారో అని మనసులో అనుకొని వాళ్ళు బయటికి చెప్పలేక, వేరే వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం ఫీల్ అవుతారని వాళ్ళు మనసులో అనుకొని వాళ్ళకు తోచింది చేస్తున్నారు. అయితే అది కరెక్ట్ కాదు. మీరు కొన్ని విషయాలు అడిగి తెలుసుకోండి, తప్పు కాదు. ఇప్పుడు మనం పక్కన ఉండే అంటే మన తోటి దీక్షాపరులను అడిగితే ఏమన్నా ఇదవుతుందని కాదు. దీక్ష అంటే మనం మాల ధరించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాల ధరించిన ప్రతి ఒక్కరు కూడా మన దేవునితోనే సమానం అన్నమాట. బొమ్మం బాబా శిష్యులు ప్రతి ఒక్కరు కూడా మాల ధరించినటువంటి అందరూ కూడా దేవునితోనే సమానం. కాబట్టి వాళ్ళని గతంలో కంకణాలు తీసుకున్న వాళ్ళు అనుభవజ్ఞులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ధ్యానం ఎట్లా చేయాలా, పూజ ఎట్లా చేయాలి, ఎటువంటి నియమాలు చేసుకోవాలా అని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. మీరేమి ఆశ్చర్యపడద్దండి. ఇంకా పోతే మనకి దీక్ష ప్రదానం సంబంధించిన పాంప్లెట్లు ఉంటాయి. అందులో చదువుకోవడం లేదంటే చదివించుకోవడం చాలా బెటర్ అన్నమాట. మనం ఇప్పుడు దీక్ష కంకణం కట్టుకున్న తర్వాత 21 రోజులు మనము ఆ నియమ నిబంధనలను పాటించినట్లయితే కనుక మనకి మంచి సత్ఫలితాలు అనేవి ఇస్తాయి. కొత్తగా దీక్షా కంకణాలు కట్టుకున్న వారికి కొంతవరకు కష్టమే అయినా కూడా అంతా ఆ బొమ్మం బాబా స్వాముల వారు చూసుకుంటాడు. మీలో ఆ ఓపిక ఉంది, ఆ పట్టుదల ఉంది, తర్వాత మీరు నేర్చుకోగలరు. కాబట్టి మీరు ఆధైర్యపడకండి. కొద్ది వరకు ఒక రోజు 2 రోజులు కష్టం అనిపించవచ్చు, కానీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా బొమ్మం స్వాముల వారు మన వైపు చూస్తూనే ఉంటాడు. మనల్ని ఎవరినే గన తప్పులు చేయనీడు, తప్పులు ఆ విషయం కూడా ఏమి ఉండదు. 21 రోజులు కూడా ఆ బొమ్మం స్వామి మీద భారం వేసి మనం అన్ని విధాలుగా సక్రమంగా నడుచుకుంటే అంత బొమ్మం స్వామి చూసుకుంటాడు అనమాట. ఇంకా పోతే ఇప్పుడు నేను ముఖ్యమైన విషయాన్ని మీ దగ్గర మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి అనే విషయం మాట్లాడుకుందాం. నాకు తెలిసినంత వరకు కొంతవరకు నేను మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అది 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి, ఎంత టైం చేయాలి, ఏ విధంగా కూర్చోవాలి అనే విషయం మాట్లాడుకున్నాను అనమాట. ధ్యానం అంటే ఇప్పుడు చాలా మెడిటేషన్ క్లాస్ అంటే ధ్యాన కేంద్రాలు, ధ్యాన శిక్షణ కేంద్రాలు చాలా ఉన్నాయి. మన బొమ్మం స్వామి ధ్యానం చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ధ్యానం నేర్పిస్తున్నారు. అంటే ధ్యానం అంటే మాత్రం అన్ని గురువులు, అన్ని పీఠాలు, అన్ని మతాలు కూడా ఒకటే, ధ్యానంలో మాత్రం ఒకటే ఉంది, ఒకే విధానం ఉందన్నమాట. మనము కరెక్ట్గా ధ్యానం చేస్తే మనకి ఆరోగ్యం బాగుంటుంది, మైండ్ బాగుంటుంది, మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది.
చాలా లాభాలు ఉన్నాయన్నమాట. ధ్యానంతోనే మన ఆరోగ్యం కూడా ఖచ్చితంగా ఉంటుందని చాలామంది వ్యక్తులు, చాలామంది గురువులు, చాలా పెద్ద పెద్ద మెడిటేషన్ క్లాసులు చెప్పేవాళ్ళు కూడా అది చెప్పారు. దాన్ని ప్రూవ్ కూడా చేశారనమాట. అదైతే నిజం. అంటే మనం ఇప్పుడు కంకణాలు కట్టుకున్నప్పుడే ధ్యానం ధ్యానం చేయకోకుండా ఆ కంకణాలు అయిపోయిన తర్వాత కూడా మన లైఫ్ అంతా కూడా ప్రతిరోజు 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేస్తే మన ఆరోగ్యంలో మెరుగుపడుతుంది అనమాట. మన ఆరోగ్యంలో ఖచ్చితంగా అవి అంటే ఇప్పుడు మన ఆరోగ్యం అనేది మార్పు వస్తుంది అనమాట. ఎప్పుడైతే మన మైండ్ ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మన 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 మైండ్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మన ఆలోచనలు బాగుంటాయి, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ముందుగా ధ్యానం చేయాలి. మనం ధ్యానం చేసేటప్పుడు మనం కూర్చొనేటప్పుడు కింద నేల మీద ధ్యానం చేయకూడదు. మన కింద ఒక చాప కానీ లేదంటే ఒక బెడ్షీట్ కానీ వేసుకొని కూర్చోవాలన్నమాట. కాళ్ళు రెండు కూర్చొని తర్వాత నడుము ఇట్లా వంకరగాను ఇట్లా ఎవరికన్నా ఆనుకొని ఇట్లా గోడకు ఆనుకొని అట్లా చేయొద్దండి. అలాంటి పొరపాట్లు మీకు తెలియక చేసింటారు. కాకపోతే అలాంటి పొరపాట్లు చేయొద్దండి. నేను చెప్పేది వినండి. మనం ఎవరికి సపోర్ట్ ఉండకూడదు. గోడలు కానీ కట్టెలు కానీ అట్లా చేసుకోకూడదు. మనం నడవనేది నిఠారుగా ఉండాలా. చేతులు మన కాళ్ళ మీద ఇట్లా చంపగా ఇట్లా సాపి ఈ ధ్యాన ముద్రిక అంటే ఇప్పుడు ఇట్లా ఉంటాయి కదా, ఈ చేతులు ధ్యాన ముద్రిక ఇట్లా వేసుకొని ఇట్లా కూర్చోవాలన్నమాట. నడుము అనేది కూర్చోవాలి. కాళ్ళు ఈ విధంగా వేసుకొని కూర్చోవాలి. అదేవిధంగా మనం కళ్ళు మూసుకొని మన యొక్క ఊపిరి వదులుతూ మళ్ళీ పీల్చుకుంటూ అలా చేయాలన్నమాట. మన ధ్యానం అనేది శ్వాస మీద నిలపాలి. ఆ గాలి విడిచేటప్పుడు పీల్చుకునేటప్పుడు జోరుగా విడకూడదు, జోరుగా పీల్చుకోకూడదు. నెమ్మదిగా గాలి పీకాలి, నెమ్మదిగా విడిచాలన్నమాట. అలా గాలి పీక్కుంటూ మళ్ళీ వదులుతూ నిదానంగా చేయాలన్నమాట. మన ధ్యాస అంతా కూడా శ్వాస మీదే ఉండాలి. శ్వాస మీద ధ్యాస నిలపడమే ధ్యానం. తర్వాత మన గురుదేవులు మనకి జపమాల ఇచ్చారు కదా, ఆ జపమాలతో ధ్యానం జపమాల కింద పడకూడదు, నేలకు తగలకూడదు. ఈ విధంగా జపం చేయాలి. ఇంకో విషయం ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ధ్యానం చేసేటప్పుడు మన గురుదేవుల యొక్క పటం ఉంటుంది కదా, ఆ గురుదేవుల యొక్క పటం ముందర మనం కూర్చొని మనము ధ్యానం చేసినట్లయితే మంచి సత్ఫలితాలు ఇస్తాయనేది మన గురుదేవుల యొక్క నమ్మకం. ప్రగాఢమైన నమ్మకం అన్నమాట. మన గురుదేవులు మీదే అంటే మన దృష్టి అంతా గురుదేవుల మీదే ఇది చేసి కూర్చోవాలి. అదేవిధంగా బయట ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నట్లు కానీ మన కుటుంబ సభ్యులు కానీ బయట ఎవరైనా కానీ మాట్లాడుతూ ఉన్నట్లయితే కనుక మనం చెప్పడం మంచిది అన్నమాట. నేను 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నాను, మీరు సైలెంట్గా ఉండండి, టీవీ పెట్టుకోవద్దండి, సెల్ ఫోన్లు అట్లా పెట్టుకోవద్దండి చెప్పడం మంచిది అనమాట. చెప్తే కనుక మనకి చుట్టూ ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ధ్యానం సక్రమంగా చేసుకోగలము, లేకుంటే చేయకూడదు. మనం ఇప్పుడు బయట ఎవరో సెల్ పెట్టుకుంటారు, మనం వీడి ధ్యానం కూర్చోంటే మన మనసు ఎర్రపోతుంది, సెల్ కలగపోతుంది, ఆ సెల్లో పాటలు కలగపోతుంది, సెల్లో వీడియో కలగపోతుంది. కానీ అట్లా ఉండకూడదు, ప్రశాంతంగా ఉండనియండి 10 నిమిషాలు అని చెప్పేసి
ఆ టీవీ కట్ పెట్టేసి సెల్ కట్ పెట్టేసి ప్రశాంతమైన వాతావరణం చెప్పాలి. తర్వాత ఇంకోటి ఏమంటే, బయట ఎవరో వదులుతూ అంటారు, మాట్లాడుతూ అంటారు, గలగల మాట్లాడుతూ అంటారు, మనం ఇటు కూర్చోంటాం. కానీ వాళ్ళు గలగల మాట్లాడుతుంటే మనము ఇటు కూర్చోంటాం, మన బాడీ మాత్రం ఇడే ఉంటుంది, కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది. అట్లా చేసుకోవద్దండి దయచేసి. మన మైండ్, మన మనసు ప్రశాంతంగా ఉండి మన ధ్యానం చేసినట్లయితే సత్ఫలితాలు ఇస్తాయని బాబావారు చెప్పారు. కాబట్టి కొన్ని విషయాలు మీ దగ్గర షేర్ చేసుకున్నాను. ఇది నాకు తెలిసినంత వరకు నాకు తెలియనివి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలుసుకొని నేను ఖచ్చితంగా చెప్పాలని అనుకుంటున్నాను. ధ్యానం అనేది ఎంత టైం చేయాలి, ఏ టైం లోపల చేయాలనేది చాలా పర్ఫెక్ట్ అనమాట. ధ్యానం ఇప్పుడు మనకి 6 గంటల నుంచి, ఇప్పుడు సాయంత్రం మొదలు పెడదాం, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అన్నారు. అంటే అప్పటికి ఎంత, 2 గంటల టైం ఉంటుంది. 2 గంటల్లో అరగంటకు తక్కువ కాకుండా ధ్యానం చేయాలి. నువ్వు 6 గంటల నుంచి 6:30 వరకు చేస్తావు, 6:30 నుంచి 7 వరకు చేస్తావా, 7 నుంచి 7:30 వరకు చేస్తావా, 7:30 నుంచి 8 వరకు చేస్తావా, అది నీ ఇష్టం. అంటే నీ అనుకూలాన్ని బట్టి ఆ 2 గంటల లోపల ఏదో ఒక అర్ధ గంట టైం ఖచ్చితంగా పొరపాటు చేసుకోకుండా, మిస్ కాకుండా చేయండి. అదేవిధంగా చాలామంది 12 గంటల ధ్యానం కొంతవరకు మిస్ అవుతున్నారు. కొంతమంది మర్చిపోతున్నారు, అంటే నిద్రలో మర్చిపోతున్నారు. తర్వాత ఇంకా కొంతమంది 12 గంటలు ధ్యానం 12 గంటల నుంచి 2 గంటల వరకు. కాబట్టి ఆ 2 గంటల లోపల అయిపోయిన తర్వాత లేచి మేల్కొని అప్పుడు చేస్తున్నారు. కానీ అప్పుడు చేసేది పెద్ద మిస్టేక్. మనము అలా చేయకూడదు అనమాట. ఎప్పుడైతే మనకి సమయం కేటాయించారో ఆ సమయం లోపల మాత్రమే మన గురుదేవుల బిడ్డలు, మన గురుదేవుల శిష్యులు, మన బ్రహ్మం స్వామి శిష్యులు, దీక్షాపరులు ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలోనే, నిర్ణయించిన టైంలోనే చేస్తూ ఉంటారు. కాబట్టి మొత్తం గురుదేవులు ఎక్కడెక్కడైతే మన ధ్యానం చేస్తూ ఉంటామో ఆ ధ్యానం చేసే వాళ్ళందరినీ కూడా గురుదేవుల వారు తమ దివ్య దృష్టితో చూస్తూ ఉంటాడు, మన పైన దృష్టి పెట్టింటారు. కాబట్టి ఆ సత్ఫలితాలను మనకి లభించాలంటే, ఆ సత్ఫలితాలు మనకి కలగాలంటే ఆ గురుదేవుల వారు నిర్ణయించిన సమయంలోనే మనం చేయడం మంచిదన్నమాట. ఆ సమయం అంత అయిపోయిన తర్వాత చేసిన ఫలితం ఉండదు, మనం ఒకరే చేస్తూ ఉంటాం, పెద్దగా ఉండదు. కాబట్టి ఆ గురుదేవుల వారు సాయంత్రం మిడ్నైట్, అంటే అర్ధరాత్రి 4 గంటలప్పుడు, మధ్యాహ్నం అప్పుడు నిర్ణయించిన టైంలోనే మిస్ కాండి, చేయండి. కాకపోతే మీకు ఇంకో విషయం ఏంటంటే, జస్ట్ అర్ధ గంట కన్నా ఎక్కువ చేస్తామేమంటే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అర్ధ గంటే చేయాలని ఏం లేదు, అది మీ ఓపిక. లేదు కొంచెం ఇంకా ఎక్కువ చేస్తామంటే ఇబ్బంది ఏం లేదు, మనకి హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఇంకో విషయం షేర్ చేసుకోవాల్సింది ఏమిటంటే, ధ్యానం అనేది చల్లని వాతావరణంలోనే చేయండి. ఇంకా ఎండలో అట్లా కూర్చోవద్దండి ధ్యానం చేసేటప్పుడు. ఇంకా ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన గ్రామాల్లో ఇప్పుడు మన శిష్య భక్తాదులు ఎక్కువ, అంటే వీలైనన్ని సార్లు సామూహికంగా ధ్యానం చేసేదానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం కంకణాలు కట్టించుకున్నాం, ఆ కంకణాలు కట్టించుకున్న తర్వాత మనం ఒకరే ఉండం కదా గ్రామంలో, ఇంకా ఎవరో ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు. ఎక్కువ మంది మనం కలిసినప్పుడు మనం ఒకరే ధ్యానం చేసేదానికన్నా 10 మంది కలిసి చేసే ధ్యానం చాలా బెటర్ అనమాట. కాబట్టి ఎక్కువ ప్రయత్నం చేయండి, ఎక్కువ మంది, అంటే సామూహికంగా ధ్యానం చేసేది చేసుకోండి. అదేవిధంగా మనం ధ్యానం చేసిన తర్వాత
ఇంకొక విషయం, ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలనే విషయంలో ఉన్నాను. మన గురుదేవులు మనకి ఈ దీక్ష ప్రదానం అనేది మన జన్మల సుకృత ఫలం అని నేను అనుకుంటున్నాను. పూర్వజన్మ సుకృత ఫలం ఉంటేనే మనకి ఆ భగవంతుడు కంకణాలు కట్టించుకోనే అవకాశం ఇస్తాడు. కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకొని ఈ 21 దినము కూడా ఎటువంటి చెడు చూడకండి, చెడు వినకండి, చెడు మాట్లాడకండి. చెడు చూశారనుకోండి, ధ్యానం కూర్చున్నప్పుడు అదే గుర్తుకొస్తాయి. చెడు విన్నారనుకోండి, మళ్ళీ అదే ఉంటుంది. చెడు మాట్లాడాలనుకోండి, అదే మైండ్లో ఉంటుంది. కాబట్టి భగవంతుని మీద దృష్టి ఉంచి ఈ 21 దినము కూడా భగవంతుని మీద దృష్టి ఉంచి చెడు చూడవద్దండి, చెడు వినవద్దండి, చెడు మాట్లాడకండి. దయచేసి అందరికి చెప్తున్నా, ఈ 3 పాటించండి. తర్వాత కంకణం కట్టించుకున్న తర్వాత నీలో మార్పు రావాలి, కొంతలో కొంతవరకు అయినా మార్పు రావాలి. 21 రోజులు కఠోరమైన తపస్సు లాంటిది, కఠోరమైన తపస్సు. ఒక్క పూటే భోజనం, ఒక్క పూటే నీళ్లు. మరి ఇటువంటి త్యాగం, ఇటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఏ మొత్తంలోనూ లేవు, ఏ గురుదేవుడు కూడా ప్రసాదించలేవు. అటువంటిది మనం చేస్తున్నాం. అది మన గురుదేవులు వారి యొక్క చలవ, వారి యొక్క దీవెన, వారి యొక్క ఆశీర్వాద ఫలంతోనే మనం ఈ 21 దినం నిర్విఘ్నముగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించి ఈ 21 దినం కూడా గురుదేవులు వారి యొక్క ఆజ్ఞానుసారం 21 రోజులు పూర్తి చేసుకొని అంతా గురుదేవులు వారి చలవే అని చెప్పి భారం వేసి ఈ 21 రోజు దీక్షా కార్యక్రమాన్ని పూర్తి చేసి మీరు అనుకున్న, మనసులో కోరుకున్న కోరికలను, మీ ఇది బాధలను గురుదేవుల వారికి విన్నవించి ఈ దీక్షా ప్రదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని నేను ఇక్కడ దీక్ష ప్రదాన కార్యక్రమం తీసుకున్నవారు, అంటే దీక్షా కంకణాలు కట్టుకున్న వారందరికీ ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు ఆ భగవంతుడు కలిగించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రయత్నాన్ని విరమించుకుంటున్నాను. జై జై సద్గురు బొమ్మ బాబా నమో. జై జై సద్గురు.